హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇంకొంచెం స్పెషల్ అంటే బిర్యానీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాంటి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలా నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇది చికెన్ బాగా వాష్ చేసుకొని నేనైతే ఇక్కడ కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ గరం మసాలా, లేదు అంటే చికెన్ మసాలాని వేసుకోండి. అలాగే ఒక కప్పు కర్డ్ తీసుకోండి, పెరుగు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 3-4 అయితే వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అలాగే లెమన్ జ్యూస్ కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేయాలి. అలాగే కొత్తిమీర, కస్తూరి మేతి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా మిక్స్ అయితే పట్టించాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి బిర్యానీకి అయితే అంత టేస్ట్గా ఉంటుంది. బయట అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. లేదు అంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిదండి. సో చికెన్ అయితే పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ కేజీ రైస్ వరకు తీసుకున్నానండి. వాటర్ లేకుండా ఫుల్ డ్రై అయ్యేలా చేసుకోవాలి. ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోండి. అలాగే ఆనియన్స్, సన్నగా తరిగిపోయిన ఆనియన్స్ అయితే వేయించుకోవాలండి. దోరగా వచ్చేంత వరకే వేయించుకొని పక్కన తీసైతే పెట్టేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా వేయించుకొని తీసి పక్కన అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పటి గిన్నె అయితే పెట్టుకోండి. దాంట్లో మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసుకోండి. ఆయిల్ అనేది వేసుకోకూడదు. ఆల్రెడీ మనం చికెన్లో ఆయిల్ వేసుకున్నాం కదా, సో అదైతే సరిపోతుంది. సో చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని అడుగు పట్టుకుంటూ అయితే చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక వెడల్పు తెప్పలు తీసుకొని, నా దగ్గర అయితే వెడల్పు అంటే కుక్కర్ అనేది ఉందండి. దాంట్లో నెయ్యి వేసుకొని, అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసుకొని సరిపోతుంది. అలాగే మిగతా గరం మసాలా సాంబార్లన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. బాగా దోరగా అయితే వేయించుకోవాలి. సన్నగా తరిగిపెట్టిన టమాటా కూడా వేసుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిపెట్టిన కొత్తిమీర, కరివేపాకు, దాంతోపాటు కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నానండి. అంటే గ్లాస్కి 1.5, 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రైస్ చెప్పాను కదండి, వాటర్ లేకుండా చూసుకోవాలని. ఇప్పుడు నేను వాటర్లో అయితే రైస్ వేసి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉంచాలి. అలా కలిపేసి 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకుంటే మనకి వాటర్ లేకుండా ఇలా అయితే అయిపోతుంది. చూసారా ఎలా? అంటే ఒక పలుకు అంటారు కదా, అంటే ఒక కొంచెం ఉడికే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ ఆల్రెడీ ఫ్రై అయింది కదండి, ఈ రైస్ అంతా తీసుకువెళ్ళి దాంట్లో అయితే వేసేయాలి. ఇలా చూసారా, ఇలా అయితే వేసేయాలి. అంటే కొంచెం ఉడకాలి. అంటే ఒక 50% ఉడకాలండి. తర్వాత మనం ఆనియన్స్ అనేది వేయించి ఉంచుకున్నాం కదా, అవి పైన అలా వేసేసుకోవాలి. అండ్ జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా ఫుడ్ కలర్ వేసుకోవాలనుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చండి. మన బిర్యానీ చేసేటప్పుడు పై క్యాప్ ఎప్పుడు గ్యాప్ లేకుండా ఉండాలండి. నా దగ్గర ఉన్న మూత ఉంది కదా, దానికైతే కొంచెం గ్యాప్ ఉంది. అందుకని నేను గోధుమ పిండి అనేది ముద్ద చేసుకొని ఇలా గాలి లేకుండా అయితే ఇలా పెట్టేస్తున్నానండి. మీ దగ్గర సరైన మూత ఉంటే మాత్రం ఇదైతే అవసరం లేదు. చూసారా, నేనైతే ఇలా పెట్టేశాను. గాలి అనేది బయటకు అస్సలు రావట్లేదు. చూసారా, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి ఒకసారి. నేను లైట్గా అయితే ఎల్లో కలర్ అంటే
పసుపులా వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అయితే వేసుకోలేదు. మనకి బిర్యానీ కుక్ అవ్వడానికి జస్ట్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే సరిపోతుందండి. అలాగే చెక్ చేసుకోవాలి అంటే గరిటె పెట్టి చెక్ చేయండి. కిందన వాటర్ అవి లేకుండా ఉంటే అది కుక్ అయిపోయినట్టే. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. 10 మినిట్స్ అలా వదిలేయాలి. చికెన్ పీస్ సహా సర్వ్ చేసుకోండి. అంతేనండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చేసుకోవడం చాలా ఈజీ కదా! అలాగే టేస్ట్ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో అనేది షేర్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. అప్పుడే నేనేమైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై